ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జూన్ నెల అనగా ఈ నెల 10, 11, 12 తారీఖుల్లో పునరుద్ధరణ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించామన్న సంగతి మీ అందరికీ తెలుసు. గడిచిన ఆ వీడియోస్ చూసి ఆ ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో పోస్టులు చూసి అనేక మంది ప్రార్థనలు చేయాలి, నేను మా కోసం ప్రార్థన చేయండి అని చాలామంది ఫోన్లు చేశారు, అదేవిధంగా మెసేజ్లు చేశారు. చాలా సంతోషము. ఇలాగా ఒక బుక్ పెట్టి ఇలాగా ప్రార్థన అంశాలని రాసుకోవటం జరిగింది. వీరందరి కోసం మేము ప్రార్థన చేస్తాము. రేపటి దినమున, ఈరోజు 11, రేపటి దినమున 3వ రోజు ఈ అంశములన్నిటి కొరకు మేము ఉపవాసంలో ఉన్నాం. మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. 12వ తారీఖు చివరి రోజు కొంచెం సమయాన్ని మార్చడం జరిగింది. మామూలుగా అయితే 7 నుంచి 7 వరకు, ఉదయం 7 నుంచి సాయంకాలం 7 వరకు ఈ యొక్క ఉపవాస ప్రార్థన జరిగింది. కానీ చివరి రోజు సమయాన్ని మార్చి ఉదయం 3 నుంచి సాయంకాలం 3 వరకు ఈ సమయాన్ని మార్చడం జరిగింది. దయచేసి అందరూ గమనించగలరు. ఎవరైనా సరే చివరి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు 12వ తారీఖు మధ్యాహ్నం నుంచి 12 నుంచి వచ్చి ప్రార్థనలో పాల్గొనాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సరే మీ ప్రార్థన అంశాలని తెలియచేయాలి అనుకుంటే మా నెంబర్లకి ఫోన్ చేయండి. ఫోన్ చేయడం ద్వారా మీ అంశాలని మేము రాసుకొని ఆ ప్రార్థనా విన్నపాలు దేవుని సన్నిధిలో పెడతాము. ప్రభు పేరిట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.